హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్ వీడియోస్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ వర్క్ బ్లౌజు ఇట్లా వచ్చిన వర్క్ బ్లౌజుల్ని ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో చూద్దాము. చూడండి, ఇది బ్యాక్ సైడ్ వచ్చిన డిజైను ఇలా వచ్చింది. ఇది ఫ్రంట్ సైడ్ డిజైను, టూ సైడ్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది. ఫ్రంట్ ఓపెన్ పెట్టినా బ్యాక్ ఓపెన్ పెట్టినా కొంచెం డిజైన్ అయితే పోతుంది. డిజైన్ పోకుండా కుట్టాలని చెప్పి వాళ్ళు అన్నారు. ఇలా ఫ్రిన్స్ కట్ అయినా పెట్టి కుడదామంటే ఇలా మడిగిపోతుందని ఫ్రిన్స్ కట్ కూడా వద్దన్నారు. కొన్ని బ్యాక్ ఓపెన్ పెడతానంటే బ్యాక్ ఓపెన్ కూడా వద్దన్నారు. బ్యాక్ డిజైన్ పోతుంది అన్నారు. సరే, ఎలా కుడితే వర్క్ పోకుండా ఉంటుందో అలాగే కుడతానులే అని చెప్పాను. ఇక్కడ నేను లైనింగ్ మొత్తము కరెక్ట్గా కొలతలతో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బట్టి మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి చూడండి, ఇలా మధ్యలోకి ఇలా నీట్గా సర్దుకొని ఇలా వర్క్ రెండు వైపులా ఒకేలా వచ్చేలాగా చూసుకొని ఇలా కింద క్లాత్ మొత్తం నీట్గా సర్దేసుకొని దీని మీద లైనింగ్ క్లాత్ వేసి కట్ చేయాలి. నాకు ఈ కట్ చేసే వీడియో కొంచెం డిలీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చేసి చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసి ఈ చివర్లు ఇలా నీట్గా సర్దేసి లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసి ఇక్కడ మనకు కొద్ది జాయింట్ పడుద్ది, తర్వాత జాయింట్ చేసుకుందాము. ఇలా చూడండి, నేను ఇక్కడైతే ఎలా పెడుతున్నానో అలాగే పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వెడల్పిచ్చారు వర్క్, అందుకోసము ఇలా మనకు డాట్ ఎక్కడైతే మనం ఇక్కడ కట్స్ పెట్టుకున్నామో ఆ కట్ దగ్గర ఇలా వర్క్ దగ్గర పెట్టేసి ఇలా చుట్టూ కట్ చేసేసుకోండి. తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఈ హ్యాండ్స్ కూడా ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా సర్దేసుకొని ఇంకొక పార్ట్ కూడా అలాగే మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని దీని మీద ఇలా కరెక్ట్గా రెండు ఒకే వైపుకి వచ్చేలాగా ఒకే చోటకు వచ్చేలాగా వర్క్ రెండు ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ హ్యాండ్ పార్ట్ తీసుకొని దీని మీద ఇలా పెట్టేసి చుట్టూ కట్ చేసేసుకోవాలి. మనకి కింద ఖర్చులో 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ మందం ఈ ప్లెయిన్ క్లాత్ లోపలికి వెళ్ళేలాగా ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి చుట్టూ. ఇక్కడ ఒక కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకొని ఫస్ట్ ఈ మెయిన్ పార్ట్ మన లైనింగ్ వైపు రావాలి, ఆపోజిట్ కింది వైపుకి వెళ్ళాలి. చూడండి, ఇలా మధ్యలో కొంచెం మనం మార్కింగ్ చేసుకొని ఇది మనకి ఎడల్పు ఎక్కువ ఉంది కదా, ఈ ఫ్రంట్ నెక్ ఎడల్పు ఎక్కువ ఉంది కదా, ఎడల్పు తగ్గడం కోసం ఇక్కడ 1 ఇంచ్ మనం ఇలా మధ్యలోకి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి రౌండ్ తగ్గింది, చూడండి వెడల్పు తగ్గింది. ఇప్పుడు మనం ఈ లైనింగ్ని ఇలా చూడండి, మనకు కరెక్ట్గా సరిపోయింది. మనం ఎక్కడికైతే మనం ఇక్కడ కట్స్ పెట్టుకున్నామో అక్కడ వరకు వచ్చింది కరెక్ట్గా. ఇలా నీట్గా ఇలా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని నెక్ చుట్టూ కుట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకొని చుట్టూ ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు రౌండ్ తిరగడం కోసము చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా తిరగేసి ఒక కుట్టేసుకోవాలి పైన. తర్వాత ఈ రెండుని ఇలా లూజ్ కుట్టుతో జాయింట్ చేసేసుకోవాలి. జారే క్లాత్ గానైతే చుట్టూ జాయింట్ చేసుకోండి. ఇదంటే 2 స్టిప్గా ఉన్నాయి కాబట్టి నేను చుట్టూగా జాయింట్ చేయట్లేదు.
తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి లైనింగ్ కొంచెం ఇక్కడ తక్కువైంది కదా, కొంచెం ఇక్కడ జాయింట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసి ఈ వర్క్ రెండు సమానంగా వస్తుందో లేదో చూసుకొని, చివర్లో మొత్తం సమానంగా ఉన్నాయో లేదో ఇలా చూసుకొని, ఇక్కడ లో కటింగ్ కోసం ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్జిన్తో లైన్ డ్రా చేసుకొని లో కటింగ్ తీసుకోండి. ఇక్కడ మనము మధ్యలోకి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఇలా కట్ చేస్తున్నాం. ఈ వర్క్ మడిగిపోకుండా కుట్టాలి అనుకున్నాం కదా, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఓన్లీ ఒక డాట్ మాత్రమే వేయాలి అనుకున్నాను. డాట్ మార్క్ చేసుకోవడం కోసము టేప్ తీసుకొని ఇలా ఇక్కడి నుంచి ఇలా వెడల్పు పొడవు కూడా 4 ఇంచెస్కి ఇలా మార్కు చేసుకొని 1 ఇంచ్ వెడల్పుతో ఒక డాట్ వేసుకోండి. ఇంతేనండి. సేమ్ ఓన్లీ సింగిల్ డాట్తో నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. సేమ్ రెండో వైపును కూడా అలాగే మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలి, ఈ బ్లౌజు 28 కంటే సైజు తక్కువ ఉంది నడుము వెడల్పు. అదే 32, 34 ఉన్న వాళ్ళకి గానైతే ఇలా సింగిల్ డాట్ వేస్తే సెట్ అవ్వదు. ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇలా సింగిల్ డాట్ వేస్తే షేప్ రాదు, ముందు అణిగిపోయినట్టు వస్తుంది. ఈ కస్టమరు చాలా సన్నగా ముందు చెస్ట్ తక్కువ ఉండటం మూలన నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఉక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను. వీడియో లెంత్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ నడుము పట్టి కుట్టుకోవడం కోసం ఇలా 1 ఇంచ్తో లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని ఇలా నడుము దగ్గర పట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే ఈ బ్యాక్ పార్ట్ను కూడా లైనింగ్ ఇలా మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని చూడండి, ఇక్కడ కూడా మనకి ఈ వెడల్పు అనేది ఎక్కువగా ఉంది. నెక్ వెడల్పు ఎక్కువ వస్తే భుజాలు జారుతాయి కాబట్టి ఇక్కడ మనం 1 ఇంచ్కి ఇలా లోపలికి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్ విడత తగ్గుతుంది వెడల్పు.
తర్వాత బ్యాక్ డాట్స్ వేస్తున్నాను. నడుం పట్టీ కోసం ఇలా 1 ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టీ వేసుకోండి. ఇక్కడ మనకి ఈ డిజైన్ వచ్చింది కదా, ఇక్కడ రౌండ్గా ఇలా అవుతుంది బ్లౌజు. ఇలా ఇచ్చుకున్న డోరీ దానికోసం మనము రెడీమేడ్ డోరీ ఉంటే అదే పెట్టేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఇప్పుడు లేదు. అందుకే నేను ఇది పెట్టేస్తున్నాను ఈ క్లాత్తో. తర్వాత కస్టమర్ వద్దు అంటే కానీ రెడీమేడ్ డోరీ జాయిన్ చేసి ఇస్తాను. రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేసుకుందాము. నెక్స్ట్ హ్యాండ్స్ కుట్టుకుందాము. ఈ లైనింగ్ పార్ట్ని ఇలా పై వైపున వేసేసి 1 ఇంచ్ మందం లోపలికి మడిచేసుకోవాలి క్లాత్ని. ఇలా తిప్పి పైనంగా ఇంకొక కుట్టు వేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు లో కటింగ్ తీసుకోవాలి. ఒకవైపున 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా లో కటింగ్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి. ఇవి ఎలా జాయింట్ చేసుకోవాలో ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు.
నెక్స్ట్ సైడ్ జాయింట్లు వేసుకుందాం. ఫైనల్గా బ్లౌజ్ రెడీ అయింది. ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.